సో మనం చదువుకున్నటువంటి వేద భాగంలో చూస్తే మరుగైన మన్నా గురించి ఇక్కడ మనము మాట్లాడుకున్నాము. ఈ మన్నా అనేది పరలోకంలో దూతలు తినే ఒక ఆహారంగా ఉంటున్నది. అక్కడ ఈ దూతలు అక్కడ ఈ మన్నా అని పండుతారనమాట. పండి వాళ్ళు దాన్ని తీసుకొని వచ్చి ఇసురాయిలో ఇసిరి లేదంటే దంచి వాళ్ళు దాన్ని దంచి రొట్టెలుగా మార్చుకొని వాళ్ళు సేవిస్తారు, లేదంటే ఆహారంగా తీసుకుంటారు, భోజనం చేస్తారని వాక్యం మనకి బోధిస్తుంది అనమాట. అదే ఆ దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేల్ జనాలకి దేవుడు 40 సంవత్సరాల కాలము దాన్ని పెట్టి వాళ్ళని పోషించినట్లుగా మనకి పాత నిబంధనలో కనబడుతుందన్నమాట. ఇది పరలోకంలో మన్నా గురించిన ఒక రహస్యము. ప్రకటన గ్రంథంలో ఇక్కడ రాయబడిన ఒక మన్నా వచ్చేసి ఒక దాచబడి ఒక మర్మంగా ఉన్నటువంటి ఒక మన్నా గురించి మనము ఈరోజు ధ్యానించుకుందాము. ఇక్కడ మనము ఈ మన్నాని పరలోకంలో ఎలాగూ దాన్ని సిద్ధం చేసుకునే ఆహారాన్ని తీసుకుంటారో అదేలాగు ఇశ్రాయేల్ జనాలకి ఆ ఆహారాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా అదేలాగున తీసుకొని వాళ్ళు భోంచేసినట్లుగా మనకి వేద భాగము లేఖనాలు మనకి చెప్తుందన్నమాట. చూడండి, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 22, 23, 24, 25 వచనాలు చదువుకుందాము. ఇక్కడ మనం చూసినట్లయితే పరలోకం నుండి దేవుడు ఇశ్రాయేల్ జనాలకి ఆహారాన్ని పంపినట్లుగా చూస్తామన్నమాట. ఇక్కడ ఏం చేసినాడంటే ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించను. అంటే పరలోకం నుండి ఆహారము కిందికి రావాలంటే ఆకాశ ద్వారాలు తెరుచుకోవాలి. కాబట్టి ఆయన ఏం చేసినాడు, ఆకాశములకు ఆజ్ఞాపించి అంతరిక్షము ద్వారములను తెరచెను. అంటే ఆ మన్నా పడడానికి అంతరిక్ష ద్వారాలను ఆయన తెరిచినాడు అనమాట. ఇక్కడ మనము గ్రహించవలసిన ఒక భాగం ఏమంటే ఆకాశాలు కానీ ద్వారాలు ఉన్నట్లుగా మనకి వాక్యము తెలియబరుస్తుంది అనమాట. అంతరిక్ష ద్వారములను తెరచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను, ఆకాశ ధాన్యము వారికి కనుగ్రహించను అని చూస్తాం. అది ఒక ధాన్యం అన్నమాట. మనం ఎలాగో గోధుమలు ఇవన్నీ ఎలాగో పండుకుంటామో దాన్ని మనము పిండి చేసుకొని లేదు దంచి మిషన్కి ఇచ్చి ఎలాగో రొట్టె చేసుకుంటామో అదేలాగున ఈ పరలోక ఒక ధాన్యం కానీ పరలోకంలో పండేటువంటి ధాన్యం కూడా అలాగే ఇసిరి లేకుంటే దంచి దాన్ని రొట్టె చేసుకునే ఒక విధమైన ధాన్యముగా ఇక్కడ కనబడుతుంది. ఇది దేవదూతలు భుజించే ఒక వంటి ఆహారంగా ఇక్కడ మనకి కనబడుతుంది. చూడండి, తేటగా దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. సమృద్ధిగా అంటే ఎంత వేల మంది, అక్కడ దాదాపు 20 లక్షల మంది మగవాళ్లే మనకి అక్కడ కనబడతారు. ఇశ్రాయేల్ జనాలు వాళ్ళ భార్యలు అన్ని లెక్కేసుకుంటే సుమారు 60 లక్షల మంది అక్కడ మనకి కనబడతారు. అంతమందికి కూడా పరలోకం నుండి మన్నా కురిపించి ఆయన పోషించినట్లుగా మనం చూస్తాం. ఇది పాత నిబంధనలో జరిగినటువంటి ఒక భాగంగా మనం చూస్తాం. అక్కడ ఇశ్రాయేల్ జనాలు కూడా దాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంట, దాన్ని దంచి రొట్టె చేసుకున్నట్లుగా మనకి కనబడుతుంది. పరలోకంలో ఉన్నటువంటి ఆహార ధాన్యము పాత నిబంధనలో ఇశ్రాయేల్ జనాల్ని పోషించడానికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తామన్నమాట. చూడండి, పాత నిబంధనలో నిర్గమాకాండము 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే విమోచనాకాండ 16నే అధ్యాయ దాంట్లో మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయంలో అంతట్లో మనం చూసినట్లయితే అది వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవుడు ఎలాగది కనబడుతుందని చూసినట్లయితే మనము 31 నుండి 32 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ చూస్తే మనము ఆ దేవదూతలు తినే ఆహారాన్ని ఇశ్రాయేల్ జనాలకి అరణ్యంలో ఏమీ దొరకనటువంటి ఆ అరణ్యంలో కూడా దేవుడు ఇశ్రాయేల్ జనాల్ని అక్కడ ఈ మన్నా అనే ఆహారాన్ని దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చి అక్కడ పోషించినట్లుగా చూస్తామన్నమాట. ఇది పూర్వీకులు అంటే తర్వాత జనరేషన్ కూడా దాన్ని గుర్తు పెట్టుకోవాలి. దేవుడు మహత్ కార్యాలు ఎలాగూ ఇశ్రాయేల్ జనాల్ని అరణ్య మార్గంలో నడిపించి వారికి మన్నానిచ్చి ఎలాగూ పోషించినాడని గుర్తు పెట్టుకొనడానికి దేవుడు ఏమి ఆజ్ఞాపించినాడు, ఇక్కడ
మోషేకి ఆజ్ఞాపించినప్పుడు ఆ మన్నాని తీసుకొని వాళ్ళు ఒక పాత్రలో, అంటే దాని రుచి దాని గాత్రం కానీ ఇక్కడ చెప్పినాడు అనమాట. ఆ మన్నా ఎలాగుంటుందంటే ఇక్కడ చూస్తే కొత్తిమీర గింజ వలె, అంటే ఒక ధనియాలు ఎలా కనబడుతుందో అలాగుంటాయంట అవి. దాని రుచి వచ్చేసి తేనెతో కలిపిన ఆపమని ఇక్కడ చూస్తాము. దోశ తేనెలో కలిపి మనం తింటే అది ఎలాగో రుచి ఇస్తుందో అటువంటి రుచి కలిగి అది ఉంది అని కూడా బైబిల్ మనకి బోధిస్తుంది అనమాట. అలాంటి మన్నా దేవదూతలు తినే ఆహారాన్ని ఇక్కడ పంచిపెట్టినట్లుగా మనం చూస్తాం. అది ముందర జనరేషన్స్కి వాళ్ళు గుర్తుగా ఏం చేస్తున్నారు, ఒక గోమేరు పట్టు పాత్రను నింపుడా నేను. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఆ గిన్నె తీసుకొని దాంట్లో అది మన్నాని వాళ్ళు పూర్వీకులు మళ్ళా జనరేషన్లని చూసేట్లుగా దేవుడు చేసిన మహత్కార్యాలని, అరణ్యంలో దేవుడు వారిని ఎలాగూ నడిపించుకొని, చెప్పులు అరగలేదు, బట్టలు మాయలేదు, అయినా ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళని అలాగూ ప్రేమించి ఇశ్రాయేల్ జనాల్ని నడిపించుకుంటూ అరణ్య మార్గంలో తీసుకొని వచ్చినప్పుడు దాదాపు వాళ్ళు ఎంతమంది అంటే కింద వచనాలు 35వ వచనంలో మనం చూసినట్లయితే 40 ఏండ్లు మన్నానే తినిచుండిరి, వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. అంతవరకు కూడా వాళ్ళని మన్నా పెట్టి దేవుడు పోషించినట్లుగా మనం పాత నిబంధనలో చూస్తామన్నమాట. ఇదన్నీ మనకి తెలిసిన విషయంగానే ఉన్నప్పటికీను కొన్ని దీంట్లో గూఢార్థాలు మనము చూడవచ్చు అనమాట. అంటే ఇది దేవదూతలు తినే ఆహారం, ఇది పాత నిబంధనలో మనకి తేటగా కనబడుతుంది. చూడండి, ఇంకొక వచనాన్ని మనం చూస్తే ఆహారాన్ని వాళ్ళు ఎలాగో తీసుకుంటాండ్రని మనం చూస్తే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 6, 7, 8 వచనాలు 9 వచనాలు చదువుకుందాము. మన్నాని తింటూ వస్తూనే వాళ్ళు ఏం చేస్తుంటారు, దేవుని పైన మళ్ళా సనుగుడ్లు గొనుగుడ్లు చేసుకొని వస్తూ ఉన్నారు. ఈ మన్నానే కాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. అప్పటికి నువ్వు దేవుడు అలాగూ పోషిస్తూ వాళ్ళని ఎంతో అక్కరగా రాత్రి వేళ అగ్ని స్తంభంగా వాళ్ళని నడిపించుకొని వచ్చి చెప్పులు అరుకోకుండా, బట్టలు మాయకోకుండా ఆహారాన్ని ఇచ్చి నీళ్ళు ఇచ్చి అరణ్యంలో వాళ్ళని నడిపించుకొని వస్తున్నా గానీ వాళ్ళకి ఏదో వెలితి, ఏదో ఇది అని దేవుని ఉపకారాన్ని స్మరించుకోకుండా మళ్ళా వారు ఏం చేస్తుంటారు, దేవునికి వ్యతిరేకంగా మారినప్పుడు ఇక్కడ గొణుగులు సనుగులు చేసుకొని ఉండ్రి. ఆహారాన్ని వాళ్ళు తీసుకున్నప్పుడు ఈ మన్నా గాక మా కనుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె నుండును, చూపును కది బోళము వలె నుండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరగట విసిర్రి. అంటే ఇక్కడ ఆ ఆహారం, ఆ మన్నా అనే ఆహారము ఏమైందంట, దాన్ని కూర్చుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరగట అంటే ఇసురాయిలో ఇసిరి దాన్ని ఏం చేసినారు, ఇసురల్లా గింజల్ని వాళ్ళు ఏం చేయాల, ఇసురల్లా లేదంటే దంచి పిండి చేసి రొట్టె పైన పెనుం పైన దాన్ని రొట్టె కాల్చుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తామన్నమాట. దాని రుచి కూడా ఇక్కడ చెప్పబడింది. రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె నుండెను. రాత్రి అందు మంచు పాళెము మీద కురిచినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. ఇక్కడ బోళం వల్ల ఎందుకు కనబడుతుంది, ఒక ధూపంగా అది ఎంత కనబడుతుంది అంటే ఆ మంచు కూడా కురిచినప్పుడు దాంతో పాటు మన్నా కూడా పరలోకం నుండి ఇశ్రాయేల్ జనాలకి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది పాత నిబంధన మన్నా. ముందుగా మనం చూసింది పరలోకంలో ఉన్నటువంటి ఆ మన్నాని పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ జనాలకి ఇచ్చినట్లుగా. కొత్త నిబంధన మన్నా అని మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో మన్నా ఎలాగో మనకి దేవుడు ఇస్తాడని మనం చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 31 నుండి 35 వచనాలు చదువుకుందాం. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, దేవదూతలు తినే ఆహారము అక్కడ ఇశ్రాయేల్ జనాలకి పంచిపెట్టి అయినా కానీ వాళ్ళు చనిపోయినట్లుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట యేసు ప్రభు. అయితే పరలోకం నుండి మనకని ఒక ఆహారము దిగి వచ్చిందని ఇక్కడ వాక్యము తేటగా మనకి చెప్తుంది. చూడండి, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు అని. అంటే ఇక్కడ మోషే వాళ్ళకి ఇచ్చిండే ఆహారము అది పరలోకం నుండి వచ్చిండే ఆహారం ఏమీ కాదు, అంటే అది పరలోకం నుండి దిగి వచ్చిండేదే. బట్ వ్యత్యాసం ఏమంటే తండ్రిని ఇంకా అది
రాలేదనంటే తండ్రే వారికి ఇచ్చినది భోంచేసేదానికి. అంటే తండ్రి జీవించగల ఈ మన్నాను తిని వాళ్ళు ఏమైపోయినారు, చనిపోయినారంట అరణ్యంలో. ఇప్పుడు వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళు తిని కూడా ఆహారాన్ని, వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళే. అయితే పరలోకం నుండి మనకై దిగి వచ్చిన మన్నా అనే ఆహారం మనం భుజిస్తే అది మనము ఎప్పుడెప్పుడు జీవించగలమని ఇక్కడ ఆత్మీక అర్థంలో దేవుడు మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు అనమాట. చూడండి, పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది. అప్పుడు ఈ ఆహారము ఏమని మనందర ఒక ఆలోచనలో మనకి వచ్చే ఉంటుంది కదా. ఆ ఆహారమే యేసుక్రీస్తు. ఆయనే మన్నాగా కొత్త నిబంధనలో మనకి ఆయన మన్నాగా ఈ లోకానికి వచ్చినాడనమాట. ఆయనలోనే జీవం ఉంది. ఈ ఆహారాన్ని ఎవరైతే భుజిస్తారో వాళ్ళకి ఎప్పటికీ ఆకలి కాదంట. ఈ దేవదూతలు తినే ఆహారాన్ని భుజించి కూడా అరణ్యంలో వాళ్ళు ఏమైపోయినారు, చనిపోయినారంట. అయితే ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో మనం ధ్యానించుకున్నట్లయితే దేవుడు అనుగ్రహించే ఆహారమై ఉన్నది మీలో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. ఈ శిష్యులు ఏమనుకుంటా అంటారు, ఒక శరీరానికి తీసుకునే ఆహారం అని వీళ్ళు అనుకుంటా అంటారు. అందుకే ఆహారం మాకి యేసు ప్రభు వెనకల పోతే ఎప్పుడు అద్భుతాలు చేసేవాడు ఆయన. జనాలకంతా భోజనం పంచిపెట్టిన ఒక అద్భుతకరుడే. అయితే ఆ శిష్యులు, ఆయన చుట్టూ ఉండే శిష్యులు ఏమనుకుంటున్నారంటే ఆయన శరీర ఆహారం గురించి మాట్లాడుతున్నాడని వాళ్ళు గ్రహించి ఏమంటారు, ఇక్కడ మీతో నిశ్చయంగా చెప్పునని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు అనిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవారు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎల్లప్పుడూ దప్పిగొనడు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ జీవాహారాన్ని మనం తీసుకోవాలని ఆయన ఉద్దేశం. అంటే వీళ్ళు ఇక్కడ ఈ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే వీళ్ళు ఏసేపు మరియాకు పుట్టిండే మనిషి కదా, ఈయననెట్లా మనం తినగలము, ఈయననెట్లా మనము ఈయన రక్తం ఎట్లా మనం తాగగలము అని ఆ శిష్యులందరూ కూడా అక్కడ మాట్లాడుకున్నట్లుగా మనం చూసాం. ముందు వచనాలంతా చూస్తే మనము అలాగ కనబడుతుంది అనమాట. అయితే ఆయన ఆత్మీక ఆహారం అంటే ఆయనే ఆహారంగా ఈ లోకానికి వచ్చినాడనమాట. ఆయనని మనము భుజించాలా అనేది ఆయన ఉద్దేశము. అంటే పరలోకం నుండి నిజమైన ఆహారము మన చేతులలో ఉంది అని మనం గ్రహించవాలి. యేసుక్రీస్తే నిజమైన ఆహారంగా మనకి ఉన్నాడు, నిజమైన ఒక మన్నాగా ఉన్నట్లు మనకి కనబడుతుంది. చూడండి, అదే అధ్యాయము 47వ వచనం నుండి 51 వచనము చదువుకుందాము. 47 నుండి 51. ఇక్కడ ఆయన శరీరమే ఒక మర్మంగా, అందుకే దాచబడిన మన్నా మీకు ఇస్తానని మనం ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాము. దీంట్లో ఒక మరుగైన ఒక మర్మము ఇక్కడ కనబడుతుంది అనమాట మనకి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఈ నిత్య జీవం మనకు కావాలంటే జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను చనిపోయి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే అంట. ఎవరు అంటే తనను గూర్చి అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తాం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని వారితో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ యేసు ప్రభువే తనను గూర్చి ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తామంటే ఆయన నేనే అంటే ఆయన ఏమై ఉన్నాడు, నేనే అంటే దాంట్లో ఉన్న ఒక గూఢార్థం ఏమంటే అది వాక్యానికే సాదృశ్యం అన్నమాట. వాక్యానికే ఆయన వాక్యమైన దేవుడు, ఆయన వాక్యమై ఉన్నాడు. అనుదిన మన్నా అని కొన్ని పుస్తకాలు మనం రాసేది మనం చూస్తాము. ఈ సత్యవేద భాగం వచ్చేసి లేఖన గ్రంథాలు వచ్చి మనకి అనుదిన మన్నాగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక మర్మంగా ఇక్కడ మనం చూస్తామన్నమాట. అందరూ అనుకుంటారు మనం వల్ల తీసుకుంటే అది మనకి ఆయన శరీరం, ఆయన రక్తం అని. అది నన్ను జ్ఞాపకం చేసుకొనడానికి మటుకే దాన్ని చేయమని ఆయనే చెప్తున్నాడు అనమాట. నిజమైన ఒక గూఢార్థం వచ్చేసి
ఆయన వాక్యంగా ఉన్నాడు. వాక్యం మనం అనుదినము చదవల్ల. అనుదినం మన్నాగా మనం తీసుకున్నప్పుడు మనము జీవింపబడతామన్నమాట. నెలకొకసారి మనము అట్లని అది తప్పు అని నేను చెప్పడం లేదు, అది తీసుకోకూడదని నేను చెప్పడం లేదు. దాంట్లో లోతైన మర్మం వచ్చేసి అక్కడ ఈ మాట గురించే ఇక్కడ శిష్యులలో వాగ్వాదాలు వచ్చినట్లుగా కూడా కనబడుతుంది అనమాట. ఇక్కడ ముందు వచనాలు మీరు చదువుకున్నట్లయితే శిష్యులు అంటారు, ఈ మనుషుడు వచ్చేసి యోసేపు ఒక కుమారుడు కదా, మరియా కుమారుడు కదా, ఈయననెట్లా మనం తినగలము, ఈయననెట్లా మనము తాగగలము అని ముందు వచనాలలో మనం చదువుకుంటే అలాంటి ఒక మర్మం అంటే పైనోటంగా వాళ్ళు మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తాము. ఆయన ఆత్మీక అర్థంలో దాన్ని చెప్పినట్లుగాను చూస్తాము. ఇక్కడ 54 నుండి 58 వచనాలు, అదే అధ్యాయము 54 నుండి 58 ఇక్కడ చూస్తే ఆయన శరీరాన్ని, ఆయన జీవాహారమైన ఆయన శరీరాన్ని, జీవజలమైన ఆయన రక్తాన్ని తాగాలని ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే యేసు ప్రభు ఒక రక్తము శరీరాన్ని తినవాడే నిత్య జీవం గలవాడు అని ఇక్కడ మనకి తేటగా కనబడుతుంది. అయితే మనము దాన్ని ఆయన గుర్తు చేసుకొనడానికి శిష్యులకు ఆయన ఆఖరి రాత్రి భోజనంలో అంటే ఆఖరి బల్ల ఆయన పెట్టినప్పుడు సిలువకు ముందు దాన్ని అన్ని గుర్తు చేసుకున్న దానికి నేను వచ్చే వరకు దీన్ని జ్ఞాపకం చేసుకోమని ఆయన వాక్యం ద్వారా తెలియపరుచున్నాడు. బట్ దాంట్లో మూల ఉద్దేశం ఏమిటి అంటే ఆయన శరీరమే వాక్యమై ఉంటున్నది, ఆయన రక్తమే వాక్యమై ఉంటున్నది, ఆయన ఆది యందున్న వాక్యము. అందుకే వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. అప్పుడు వాక్యము శరీరమైంది కాబట్టి వాక్యాన్ని మనము అనుదినము మనం తీసుకోవాలని ఇక్కడ మూల ఒక మర్మమై ఉంటున్నది అనమాట. మూల మర్మంగా మనము అనుదినము వాక్యాన్ని దాన్ని ప్రభు బల్ల మీరు తీసుకోండి, మంచిదే, తీసుకోకూడదని నేను చెప్పడం లేదు. వాక్యంలో దాన్ని గుర్తు చేసుకొనడానికి అది తినాలని ఇక్కడ మనకి ఆత్మీక అర్థంలో మనకి కనబడుతుంది. అయితే ఒక మూల అర్థం, ఒక రహస్య అర్థం వచ్చేసి వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము అనుదినము ఆయన శరీరాన్ని తినాల, ఆయన రక్తాన్ని మనం తాగల. అదే మాట ఇక్కడ మనకి 57 నుండి 58 చదువుదాము. ఈ ఆహారాన్ని ఎప్పుడైతే మనము ఆ రాకడలో మనము నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఈ వాక్యం అనే ఆహారము మనకి అనుదినము కావాలి. అనుదినము ఇది కొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక మర్మంగా మనకి కనబడుతుంది అనమాట. అంటే యేసు ప్రభువే మన్నాగా మనకి దిగి వచ్చినాడు అనమాట. మన్నాగా ఆయన జీవాహారము నేనే అంటున్నాడు. ఆ మన్నా అనే ఆహారాన్ని మనము అనుదినము భుజించాలా, అనుదినము త్రాగల్లా, అనుదినము. ఇక్కడ మనం చూస్తే అంత్య దినంలో మనము లేపబడడానికి ఇది ఎంత అవసరం చూడండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును అంటున్నాడు. 54వ వచనంలో అంత్య దినంలో వాళ్ళని లేపుతాడంట ఆయన. అంటే రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ఆయన వాక్యమందు నిలగొని ఉంటారో, వాక్యంలో జీవిస్తుంటారో వారిని ఆయన లేపుతానని ఆయన వాగ్దానం చేసిన దేవుడై ఉంటున్నాడు. అందుకే మనం అనుదినము వాక్యాన్ని ధ్యానించాలా. అనుదినము ఏమి అమ్మ ఎప్పుడు ఇదే చెప్తుంది అని ఈ వాక్యంలో ఉండే మర్మం వచ్చి అదే ఒక రహస్య అర్థం వచ్చి అదే ఆయన వాక్యమే ఉన్న దేవుడు. ఆది యందు వాక్యం ఉండును, ఆ వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యం దేవుని వద్దే ఉండను అని మనం చూస్తాం. వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చిందని కూడా యోహాన్ సువార్త 1:14 కూడా మనం చదువుతాం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. అందుకే ఆయన అని ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మనం ఎప్పుడు వాక్యానికి పోల్చుకోవాలి. అదే మాట కూడా ఆయనకి వాక్యం అనే పేరు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం ఏమంట, ఆయన నామం ఏదంట, దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడి ఉందంట. ఆయన వాక్యమైన దేవుడు, వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చినా కూడా ఆయన మనకై రక్తం పెట్టినాడు. ఆ రక్తపు వస్త్రం ఆయన ధరించుకొని ఉన్నాడు. ఆయనకేం నామం పెట్టబడిందంట, దేవుని వాక్యం అనే నామము పెట్టబడి ఉందంట. అందుకే ఇది మూలార్థం వచ్చేసి అనుదినము మనము భుజించవలసింది వాక్యమే, అనుదినము మనము ధ్యానించవలసింది వాక్యమే. అందుకే నేను ఎప్పుడు ఈ మాట చెప్తూనే ఉంటాను, వాక్యాన్ని ధ్యానించండి. వాక్యాన్ని చదివినప్పుడు మనకి వాక్యంలోనే జీవం ఉంది. వాక్యము కార్యసాధకమైంది, సజీవమైంది. కీళ్ళు అస్థి మధ్యల వరకు తూరిపోయి కార్యం హెబ్రీ 4:12 మనం చదువుకుంటాం. వాక్యమే మనలో ఒక పశ్చాత్తాపాన్ని, పాపము గురించిన ఒక
అవగాహనని పుట్టించి, పశ్చాత్తాపం అనేది పుట్టించి దేవునికై బ్రతకడానికి అది మార్గం చూపిస్తుంది. అందుకే యేసుప్రభు అంటాడు, ఇదే 6వ అధ్యాయంలో చూస్తే మనము నేనే జీవము, నేనే సత్యము, మార్గము, జీవమై ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఆ జీవం మనం పొందుకోవాలంటే ఆయన మార్గంలోనే మనం పోవాలి. ఆయనే సత్యమై ఉంటున్నాడు, ఆయన సత్యదేవుడు. అందుకే సత్యంను గ్రహింతురు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని ఇదే యోహాను పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూడండి. ఆయన సత్యమై ఉంటున్నాడు, శిష్యులకు చెప్తున్నాడు ఆ మాటని. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. 26వ వచనంలో చూస్తే పై వచనంలో ఆయన సత్యవంతుడు. ఇక్కడ చూడండి, మిమ్మును గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు, కానీ నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేనును ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పానన్నమాట. అంటే యేసుక్రీస్తు సత్యం. మనం సత్యం గురించి మాట్లాడుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సత్యము, కుమారుడు సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు సత్యము అన్నీ మనము చూసుకున్నాం. వాక్యం సత్యము అని అన్నీ మనము అప్పుడు వచనాధారాలతో మీకు నేను చెప్పి ఉన్నాను. అందుకే యేసు ప్రభు కూడా సత్యవంతుడై ఉంటున్నాడు. ఇక్కడ శిష్యులతో ఏమంటున్నాడంటే ముందు వాక్యం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచున్నవారైతే నిజముగా నాకు శిష్యులై యుండుడి అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఆ వాక్యమందు మనం నిలిచి ఉంటే మనం ఏమై ఉంటామంట, శిష్యులకి ఎలాగైతే ఆయన చెప్తున్నాడో శిష్యులై ఉందురు అని, అలాగే మనం కూడా వాక్యమందు నిలిచి ఉంటేనే ఆయనకు మనం శిష్యులుగా కూడా మారతాము. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించుదురు. మనము దేవునికి ఎంత వాక్యమందు మనము నిలిచి ఉంటే, వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యానుసారంగా నడిచినప్పుడు ఆ వాక్యంలో ఉన్న సత్యం ఏమనేది మనము గ్రహించినప్పుడు ఆ సత్యం మమ్మల్ని ఏం చేస్తుందంట, ఇక్కడ చూస్తే ఈ వచనాన్ని మీరు మరలా ఒకసారి చదువుకున్నట్లయితే తేటగా మీకు అర్థమవుతుంది. సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా అని. అంటే ఇక్కడ ఎప్పుడూ వాగ్వాదాలు, ఇక్కడ శిష్యులకి యేసు ప్రభుకి ఇక్కడ దాని గురించిన మాటలకి వాళ్ళు శరీర ప్రకారంగా ఆలోచించి మాట్లాడుతుంటారు. యేసు ప్రభు ఎప్పుడు ఆత్మీక అర్థంలో మాట్లాడుతూ ఉంటారని మనం చూడవచ్చు. అలాగే ఈ సత్యము అనేది వాక్యానికి సంబంధించిందే ఒక సత్యవంతుడు ఆయన యేసు ప్రభు. వాక్యమే సత్యము. సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మనకి స్వతంత్రులుగా మనం మారుతామన్నమాట. ఏమింట్లో స్వతంత్రులుగా మారుతామంటే ఇదే అబద్ధ ప్రవక్తల ద్వారా అవక్త బోధనలు ఇవన్నీ కూడా మనం తప్పించుకునే దానికి సత్యము మమ్మల్ని నడిపిస్తుంది అనమాట. అందుకే మనము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సకల సత్యం అన్ని విషయంలో సకల సత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తాడు అనమాట. ఆదరణకర్త యేసు ప్రభు తన దేవుడు చేసిన చిత్తాన్ని నెరవేర్చేదానికి ఈ లోకానికి వచ్చి ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క ఆహారాన్ని మనం భుజించాలా, ఆ యొక్క రక్షణ మార్గాన్ని మనం తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కానీ ఎంతో పని చేసినట్లుగా ఆయన ఆదరణకర్తగా సహాయకుడుగా మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఇదే 14వ అధ్యాయంలో చూస్తే మనకు అవన్నీ యోహాను సువార్త 14లో మనకు అవన్నీ తేటగా 14, 15, 16లో పరిశుద్ధాత్మ గురించిన అవగాహన అంతా కూడా మనకి తేటగా కనబడుతుంది అనమాట. అలాగూ మన్నా అయిన జీవాహారము మనకి యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆ మన్నానే మనలో చేతులలో మనకందరికి ఇవ్వబడిన ఉచితమైన మన్నాగా మనకి వాక్యం ఉంటున్నది. ఆ వాక్యాన్ని మనము అనుదినము ధ్యానించి అనుదినము వాక్యం చదివి వాక్యానికి లోబడినప్పుడు మనం కూడా నిత్య జీవము పొందుకోగలము. ఆ మన్నాని మనం తిని ఎప్పుడు ఆయనతో జీవించే ఒక హక్కు మనకి వస్తుంది. అయితే పాత నిబంధనలో దేవదూతలు తినే ఆహారం మన్నాని వారు తిని చనిపోయిరి. అయితే మనము ఈ ఆహారాన్ని మనం తీసుకుంటే ఎల్లప్పుడూ ఆయనతో మనం జీవించే ఒక ధన్యత మనకి దొరుకుతుందని వాక్యం మనకి తెలియబరుస్తుంది. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అనేక డిస్టర్బెన్స్ మనకు ఉన్నా కానీ దేవుడు తన ఉద్దేశించిన మాటల్ని మనకి చెప్పినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను.